క్యూనే న్యూస్కు స్వాగతం. నిజామాబాద్ జిల్లా సిరికొండ మండల కేంద్రంలో ఈరోజు విత్తన దుకాణ కేంద్రాలను మండల వ్యవసాయ అధికారి వెంకటేష్, సిరికొండ తహసీల్దార్ ఆర్ రవీందర్ రావు మరియు ఏఎన్ఐ బాల్సింగ్ విత్తన కొనుగోలు దుకాణాలను పరిశీలించి తనిఖీలు చేశారు. అనంతరం ఏవో వెంకటేష్ క్యూనే న్యూస్తో మాట్లాడుతూ రాత్రిపూట కల్తీ విత్తనాలు అమ్మినట్లయితే అవి కల్తీ విత్తనాలు తెలిసినట్లయితే వ్యవసాయ అధికారులకు కానీ పోలీసు శాఖకు కానీ ఫిర్యాదు చేయాలని అన్నారు. విత్తనాలు కొనుగోలు చేసే రైతులు తీసుకున్న విత్తనాలకు బిల్లులు మరియు విత్తనాల సంచుల పంట వచ్చేంత వరకు భద్రపరచుకోవాలని తెలిపారు. ఎరువులకు కొరత లేదు, యూరియాను ఎక్కువ తీసుకోకుండా తగినంత తీసుకొని పిచికారీ చేసుకోవాలన్నారు. రైతులు దిగులు చెందాల్సిన అవసరం లేదని, ఎరువుల కొరత లేదని, జిల్లా కేంద్రంలో అత్యధికంగా నిల్వలు ఉన్నాయని, కొరత అనేదే లేదని వ్యవసాయ అధికారి వెంకటేష్ తెలిపారు. సిరికొండ మండలంలో ఈరోజు విత్తనాలు, ఎరువులు, అదేవిధంగా పురుగు మందుల షాపులను తనిఖీ చేయడం జరిగింది. మండల టాస్క్ ఫోర్స్ ఉన్నటువంటి తహసీల్దార్ గారు, ఎస్ఐ గారు మరియు నేను ఈరోజు మండలంలో ఆకస్మికంగా విత్తన దుకాణాలను తనిఖీ చేయడం జరిగింది. ఈ దుకాణంలో రైతులకు విక్రయిస్తున్నటువంటి విత్తనాలను పరిశీలించడం జరిగింది. రైతు సోదరులందరూ కూడా ఈ వానాకాలం పంటకి విత్తనాలు కొనుగోలు చేసేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి గ్రామాన ఏఈఓల ద్వారా సమావేశం నిర్వహించి అవగాహన కలిగించడం జరిగింది. అదేవిధంగా విత్తన డీలర్లకు కూడా అవగాహన కలిగించడం జరిగింది. రైతు సోదరులు విత్తనాలు కొనుగోలు చేసేటప్పుడు కంపల్సరిగా తాము కొనుగోలు చేసినటువంటి విత్తనాలకు సంబంధించిన బిల్లు, రసీదు తప్పనిసరిగా తీసుకోవాలి. అదేవిధంగా ఈ విత్తనాలు వాడిన తర్వాత ఖాళీ సంచులని మరియు ఈ కొనుగోలు చేసిన బిల్లుని పంటకాలం ముగిసే వరకు రైతులు తమ వద్ద భద్రపరచుకోవాలని కోరడం జరుగుతుంది. అదేవిధంగా మన గ్రామాల్లో ఎవరైనా విత్తనాలు రాత్రిపూట తిరుగుతూ విక్రయించడం లేదంటే లైసెన్స్ లేకుండా విక్రయించినట్లయితే మాకు వెంటనే సమాచారం ఇవ్వాలని చెప్పి కోరుతున్నాము. డీలర్గా ఎవరైతే లైసెన్స్ ఉన్నారో వాళ్ళ దగ్గరనే మన రైతులందరూ కూడా విత్తనాలు కొనుగోలు చేయాలని చెప్పి కోరుతున్నాం. మన మండలంలో రైతులకు కావాల్సినటువంటి ఎరువులు అన్నీ కూడా నిల్వలు అందుబాటులో ఉంచడం జరిగింది. జిల్లా స్థాయిలో కూడా మనకు కావాల్సిన ఎరువులు నిల్వలు ఉన్నాయి. ఎరువులకి ఎటువంటి కొరత లేదు. ప్రధానంగా చూసినట్లయితే యూరియా విషయంలో రైతులందరూ కూడా అపోహలకు గురై ఎరువులన్నీ ఒకేసారి కొనుగోలు చేసి భద్రపరుచుకుంటారు. అలా ఒకేసారి కొనుగోలు చేయకుండా తమ పంటకు వేయాల్సిన సమయంలో మాత్రమే కొనుగోలు చేయాలని చెప్పి రైతులందరినీ కోరుతున్నాం. ఎరువులకు ఎటువంటి కొరత లేదు, రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు కోరుతున్నాం. ఎప్పటికప్పుడు వార్తలను వీక్షించేందుకు Q9 న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. విలువైన సమాచారాన్ని ముందుగా మీరే తెలుసుకునేందుకు బెల్ బటన్ ని క్లిక్ చేయండి.